సృష్టిలో మన అందరి జీవితాలతో పాటు మన దేవుడి జీవితాలు కూడా శివంతో ప్రారంభమైంది. శివం నుంచి శక్తి పుట్టింది, శక్తి నుంచి బిందువు పుట్టింది, బిందువు నుంచి నాదం పుట్టింది, నాదం నుంచి సదాశివం పుట్టింది, సదాశివం నుంచి పరమేశ్వరం పుట్టింది, పరమేశ్వరం నుంచి ఈశ్వరుడు పుట్టారు, ఈశ్వరుడు నుంచి రుద్రుడు పుట్టారు, రుద్రుడి నుంచి విష్ణువు పుట్టారు, విష్ణువు నుంచి బ్రహ్మ పుట్టారు, బ్రహ్మ నుంచి ఆత్మ పుట్టింది, ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి గాలి పుట్టింది, గాలి నుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి నీరు పుడితే ఆ నీటిలో నుంచి ఉద్భవించి నేను భూమి ఈ భూమిలో అంతటి పవిత్రమైనటువంటి సంఘర్షణ జరిగితే ఈ సృష్టిలో ఆ భూమి పుడితే, ఆ భూమిలో ఔషధాలు పుడితే, కొన్ని తల్లి గర్భం నుంచి కొంతమంది కొన్ని జన్మిస్తే, కొన్ని గుడ్డు నుంచి జన్మిస్తే, కొన్ని భూమి నుంచి ఉద్భవిస్తే, కొన్ని శరీరం నుంచి ఉద్భవిస్తే 4 రకాలైనటువంటి జన్మలు పొందారు. కొన్ని గుడ్డు నుంచి, కొన్ని తల్లి గర్భం నుంచి, కొన్ని భూమి ఉద్భవించి చెట్లు పొక్కలు పొలాలు ఇవన్నీ కూడా భూమి నుంచి ఉద్భవిస్తే, కొన్ని మన శరీరంలో పేరు కానించి మన శరీరంలో ఉన్నటువంటి ఏ శరీరంలో ఆ శరీరంలో కొన్ని పుడితే 4 రకాల జన్మలు ఈ సృష్టిలో వచ్చింది. బాగా చెప్పారు.